హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా నుంచి అయితే మనకి థర్డ్ సింగిల్ అప్డేట్ అయితే వచ్చేసింది. అది కూడా నవంబర్ 28వ రిలీజ్ చేస్తానని చెప్పి మూవీ యూనిట్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఈ పోస్టర్ మనం కరెక్ట్గా చూస్తే ఫుల్గా ఇప్పుడు ఐ సినిమాలో, తర్వాత అపరిచితుడు సినిమాలో, సో కొన్ని శంకర్ గారి సినిమాల్లో మనం చూసున్నాం ఇలాంటి మోడ్ ఆఫ్ సాంగ్స్. అంటే కంప్లీట్గా ఇద్దరే డ్యూయట్ సాంగ్ టైప్ అనమాట. సో దీనికి తమన్ గారు అయితే మంచిగా మ్యూజిక్ ఇచ్చారని చెప్పి అందరికీ తెలిసిందే అనమాట. ఈ ఒక్క సాంగ్ కోసమే 15 నుంచి 20 కోట్లు అయితే ఖర్చు పెట్టారనమాట. సో ఒక సాంగ్కి ఎందుకంత ఖర్చు పెట్టారు అంటే ఏంటి స్పెషల్ ఈ సాంగ్ అని చెప్పి అనుకుంటే, ఫస్ట్ వచ్చేసి ఇది న్యూజిలాండ్లో ఒక ప్రైవేట్ బీచ్లో ఇది షూట్ చేశారనమాట. ప్రైవేట్ బీచ్ అంటే అది కూడా కంప్లీట్గా క్లియర్ వాటర్ ఉండేది, కంప్లీట్ నేచర్ అంతా కూడా బాగా క్యాప్చర్ అయ్యే ఒక ప్లేస్ అనమాట న్యూజిలాండ్లో. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి షూట్ చేశారనమాట. సో అది కూడా కొన్ని గుర్రాలతో పాటు ఒక 50 నుంచి 60 గుర్రాలతో పాటు చరణ్ అన్న, సో వీళ్ళందరూ కూడా అక్కడ ప్లాన్ చేసి షూట్ చేశారనమాట. కొరియోగ్రఫీ లేకపోతే స్టెప్పులు లేకపోతే డ్యాన్స్ అవేమి అంతగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది జస్ట్ ఒక మెలోడీ సాంగ్ టైప్ అనమాట. డ్యాన్స్ స్టెప్పులు అవన్నీ కూడా జరగండి, ఆ సాంగ్ ఒకటి రామచమచ్చ ఇందులో చూసాం. బట్ ఇందులో అయితే ఏం స్టెప్పులు కానీ ఇవేమి ఉండవు అనమాట. జస్ట్ ఒక మెలోడీ సాంగ్, ఎట్లా అయితే ఒక ఇప్పుడు లవ్ సాంగ్స్ టైప్ ఉంటుంది కదా, సో అట్లాంటి సాంగ్ అనమాట. సో ఇది ఎంతమందికి ఎక్కుతుంది ఎంతమందికి ఎక్కదని కూడా మనకి సాంగ్ ప్రోమో వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది. బట్ పోస్టర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పాలి. సో చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ హీరోయిన్ స్టైలింగ్ కానీ, సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచిగా ప్లాన్ చేశారు. అంతా కలర్ గ్రేడింగ్ అంతా కూడా బ్యూటిఫుల్ ఉందన్నమాట. అప్పుడెప్పుడు సరైన టైంలో ఒక సాంగ్ ఇచ్చారు. సో దాని తర్వాత అంతగా ఎలాంటి డ్యూయట్ సాంగ్లు, ఇలాంటి ప్రైవేట్ బీచెస్లో జరిగే సాంగ్స్కి ఆయన అంతగా మ్యూజిక్ ఇవ్వలేదు, అంటే ఆయనకు స్కోప్ రాలేదనమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయనకు ఒక స్కోప్ వచ్చింది ఇలాంటి సాంగ్ చేయడానికి. సో యాజ్ యూజువల్గా ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటారని చెప్పి అందరూ అయితే అనుకుంటున్నారనమాట. దీంతో పాటుగా ఇంకా మిగిలిన 2 సాంగ్స్ ఉన్నాయన్నమాట. అంజలి గారిది, రామ్ చరణ్ వాళ్ళదొకరిది, ఇంకొకటి ప్లేబ్యాక్ అంటే ఒక డ్రామాటిక్ సాంగ్లా ఉంటుంది అనమాట. సో 2 సాంగ్స్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. సో ఇది అంజలి గారితో వచ్చే సాంగ్ అయితే డిసెంబర్ 1st వీక్ కానీ 2nd వీక్లో కానీ రిలీజ్ చేస్తామని ఆల్రెడీ చెప్పారనమాట. అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ 4 సాంగ్లు కంప్లీట్ అయిపోయినాయో అప్పుడు ఈ డిసెంబర్ 21న మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే యూఎస్ఏలో అది పెడుతున్నారు, అది అందరికీ తెలిసిందే. చాలా భారీగా ప్లాన్ చేశారనమాట. అంటే ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా అక్కడికి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం అనేది జరగలేదు. ఫస్ట్ టైం ఇండియాలో ఒక సినిమాకి జరుగుతుందంటే అది గేమ్ చేంజర్కి మాత్రమే జరుగుతుందనమాట. సో మరి వాళ్ళు ఏమి ఆలోచించి ఆ డిసిషన్ తీసుకున్నారు, రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, ఫ్యాన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, అవన్నీ కూడా ఇంకా తెలియదు అనమాట. సో మనం ఆ డిసెంబర్ 21 దగ్గర వచ్చేటప్పటికి మనకి అప్డేట్స్ అనేవి వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. మ్యాక్సిమం జనవరి 1st వీక్లో అదే ఈవెంట్లో ట్రైలర్ కూడా లాంచ్ చేస్తారు. దాంతోపాటుగా ఒక స్టార్ హీరోని గెస్ట్గా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో చిరంజీవి గారు ఆబ్వియస్గా వస్తారనమాట. బట్ ఈసారి ఒక పేరు అయితే వినిపిస్తుంది, ఏంటి అంటే మన పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వినిపిస్తుంది అనమాట. సో ఆయన చీఫ్ గెస్ట్గా తీసుకొద్దాం అని చెప్పి వీళ్ళైతే ప్లానింగ్లో ఉన్నారనమాట. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రంగస్థలంలో సక్సెస్ మీట్కి వచ్చారనమాట. సో ఇప్పుడు మళ్ళీ వస్తే అది కూడా ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అవుతారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు లేదనేది మనం ఇంకొన్ని రోజులైతే ఆగి చూడాల్సిందే. ఇప్పటికి రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా 100 మిలియన్ అయితే రీచ్ అవ్వలేకపోయాయి అనమాట, అంటే వ్యూస్ పరంగా. సో 2 రామచమచ్చ రీచ్ అవ్వలేదు, అలాగే జరగండి ఆ సాంగ్ కూడా 100 మిలియన్ మార్క్ అయితే కొట్టలేకపోయింది అనమాట. బట్ అట్లీస్ట్ ఈ సాంగ్ కొడుతుందా లేదా అని చెప్పి ఫ్యాన్స్ ఆ స్కోప్ కూడా, ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారు. ఇది కానీ హిట్ అయితే సినిమా తాలూకు ప్రమోషన్ అనేది ఇంకా ఎక్కువైపోద్ది అనమాట, దాని హైప్ అనేది పెరుగుతుంది ఆబ్వియస్గా. సో టీజర్ వల్ల చాలామందికి తెలిసింది సినిమా ఎంత ఏంటి కంటెంట్ వస్తుంది, ఎంత క్వాలిటీతో వస్తుంది అని చెప్పి. సో ఇలాంటి సాంగ్ ఇంకా మంచి హిట్ అయితే సినిమాకి రీచ్ అయితే ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.